మార్తమ్మ మరియమ్మ ఇద్దరు మనకు బాగా తెలుసు. మార్తమ్మ అనే పేరుకి ఇల్లాలు అన్నారు, మంచి ఇల్లాలు అన్నారు. మరియమ్మ అనే మాటకి అసలు చేదు అని అర్థం ఉంది. కానీ వాళ్ళిద్దరిని వాళ్ళ యేసు ప్రభు దగ్గర వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు యేసయ్య వాళ్ళు చేర్చుకున్నప్పుడు అక్కడ మన దగ్గరికి సన్నివేశం ఉంది. అంటే ఒక ఆమె ఆ ఇంటి పనితో ఉంది, ఒక ఆమె యేసయ్య పాదాల దగ్గర. అయితే మార్తమ్మ దగ్గర నుంచి మనం ఏమి గమనించాలా, మరియమ్మ దగ్గర నుంచి మనం ఈ రెండు మాటలు చెప్పి నేను ప్రార్థన చేశాను. మార్తమ్మ అంటే వచ్చినటువంటి గెస్ట్. ఇప్పుడు మనం ఎక్కడికి వస్తున్నాము, గెస్ట్ వచ్చినప్పుడు ఆ గెస్ట్తో కూర్చొని మాటలు మాట్లాడడం, ఆయన మాట్లాడేది మనం తెలుసుకోవడం ఈ సాధారణంగా ఉంటుంది. కానీ మార్తమ్మ అదేమీ ఎలా ఎలాగైనా పోయింది, తీసుకొని కూర్చోబెట్టింది. ఇంకా ఆయన పనులు ఏ కూరలు పెట్టాలా, ఏం చేయాలా అని ఆలోచన. అంటే అది తప్పు కాదు, అదేమో తప్పు కాదు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఆమె లోకము విషయాన్ని ఆలోచిస్తుంది, లోకము ద్వారా తృప్తిపరచాలి. అక్కడున్న ఏంటంటే లోకంలో ఇప్పుడు ఎవరైనా గెస్ట్ వచ్చారనుకో, అమ్మో భలే పెట్టారా, భలే చేశారు, ఏసైకి ఈ ఆలోచన కోసం కాదు. అంటే ఓల్డ్లీనెస్ అంటే లోకాన్ని ఆలోచన చేసే పనులు లేదు, లోకం కోసం చేసే పని. రెండోది మార్తమ్మ చేస్తున్నటువంటి పని శ్రమతో కూడినటువంటి. ఆమెలో ఏముంది, శ్రమ ఉంది, అంటే పని చేసేటువంటి తత్వం. మూడో లక్షణం ఆమె దగ్గర మనకేం కనిపిస్తుంది అంటే కొనుక్కుంటా పనిచేస్తుంది. నాలుగో లక్షణం ఏంటంటే ఆమె కొనుక్కుంటా పనిచేసేదే కాకుండా ఇక్కడ ఓపిక దర్శించిపోయి ఏసీ దగ్గర డైరెక్ట్గా వచ్చేసి, ఏవయా నీకు చింతలేదా, ఇదిగో నాకు చెల్లెలు నీ దగ్గర కూర్చోబెట్టుకుని పోయి సాయం చేయమని చెప్పలేకపోయాడే అని చెప్పేసి. అంటే ఫైండింగ్ ద ఫాల్ట్. ఈరోజు అంటే సంఘంలో మనం ఏం చేస్తుంటాం, మనుషుల్లో తప్పులు ఎన్నుతూ ఉంటాం. అంటే ఎన్నుతూ ఉంటాం, తప్పులు ఎన్నుతూ ఉంటాం. అంటే పని పెట్టుకుంటాము, కానీ ఆ పని అవతలలో మన గురించి భలే అనుకోవాలా, భలే చేయాలా అనేటువంటిది అనుకుంటుంటారు. అంటే లోకాన్ని తృప్తిపరిచే విషయాలు. అంటే ఇప్పుడు మార్తమ్మ కూడా యేసయ్యని దగ్గర పెట్టుకునే ఉంది, యేసయ్య కోసమే చేసినట్టే ఉంది, యేసయ్యని గౌరవించాలని చేసినట్టు ఉంది. కానీ ఆమె ఉద్దేశం అంతా లోకం యొక్క కీర్తి కోసం చూస్తుంది. వాళ్ళు చేశారని మన పాస్టర్ గారు అనేది అందరం అనుకుంటాం, కుమారన్న బలి చేశాడు రా వాళ్ళ చర్చి దగ్గరికి వెళ్తే, లేకపోతే అబ్బాయి కరుణాకర్ బలి చేశాడయ్యా అనేది మనం అందరం అనుకుంటాం. కానీ దేవుడికి ఇష్టం ఏంటంటే ఆ మార్తమ్మలో ఉండేటువంటిది ఒకటి, లోకాన్ని తృప్తిపరచడానికి ఓన్లీ లోకం యొక్క ఆలోచనలో ఎక్కువ ఉంది. శ్రమ పడుతుంది, కానీ ఆ శ్రమ లోకము ఆలోచనతో శ్రమ పడుతుంది. పని చేస్తుంది, ప్రభు కోసమే పని చేస్తుంది, కొనుక్కుంటా చేస్తుంది. తనతో చేసేది కాకుండా ఇతరుల దగ్గర తప్పుడు. కానీ మరియ అట్టగా మరియాలో ఆమె దేవుని మాటలు అంటే కరెక్ట్గా. తర్వాత డిస్క్రిమినేషన్ అంటారు ఇంగ్లీష్లో, వాళ్ళిట్ట వీళ్ళిట్ట అనేది ఆమె ఎక్కడ విభజించినట్టుగా. తర్వాత ఆమెలో ఉన్నటువంటి మరి యొక్క లక్షణాలు బయట ఎక్కడ కూడా ఈ మరియమ్మ యేసయ్యతో ఎన్కౌంటర్ అయినట్టు ఆమె కలుసుకున్నటువంటి విషయం. ఒకసారి ఆయన పాదాల దగ్గర ఉంటాడు, తర్వాత ఆయన పాదాలకు అక్కడికి వస్తుంది. అంటే ఆమెలో వినే లక్షణం ఉంది, ఆరాధించే లక్షణము ఉంది, అలాగే ప్రార్థన చేసే లక్షణం. అంటే ఆ తమ్ముడు విషయంలో చనిపోయినప్పుడు ఆ పెద్దవాడటం ఇవన్నీ కూడా ఆమెని ప్రత్యేకించి మనం చూస్తే ఆమెలో వాక్యం వినే లక్షణం ఉంది, ప్రార్థన చేసే లక్షణం ఉంది, అదే రీతిగా ఆరాధించే ఆయన పాదాలు శక్తి కొలది, ఆయన శక్తి కొలది ఆయన ఆరాధన. కాబట్టి ఇద్దరు మీకు బాగా తెలిసినోళ్ళే. ఇంటి పక్కన ఆడవాళ్ళ కన్నా కూడా బైబిల్లో ఉన్న మార్తమ్మ మరి తెలియని క్రైస్తవులు లేదు. కాబట్టి ఆడల్లో ఉన్న లక్షణాలు నేను మనకు కాబట్టి నీవు నేను కూడా మరియమ్మల దేవుని వాక్యం వినే విషయంలో ప్రార్థన చేసే
ఆరాధన చేసే మార్గంలాగా తప్పు లేనంత మనకి కొంచెం వాడి పని చేయలేదు, వీడి పని చేయలేదు, ఇది మనం మాట్లాడుకుంటాం. కానీ ప్రభు మనతో హెచ్చరిస్తుంది. మార్గం మన రాంగ్ చేసిందని కాదు, ఆమెలో నుంచి మనం నేర్చుకుందాం. అందుకని వేసే అంటాడు, అమ్మా ఇది విస్తారమైన పని పెట్టుకున్నాం, ఉత్తమమైన దాన్ని ప్రోత్సహిస్తాను. నేను చెప్పాను ఈరోజు వాసన ఉత్తమమైన దానికోసం వచ్చిన రాష్ట్రములందరికీ మండల పాస్టర్స్ అసోసియేషన్ తరఫున, అలాగే సమర్థుడు చర్చి సభ్యులందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తూ మహోన్నతుల మాకు పండుగ లోపాడు గ్రామంలో లేక లోపాడు మండలంలో స్త్రీల యొక్క పరిచయం అది ఎంత బలహీనపడి ఉన్నదో ఈ కాలంలో ఆయన దిన సంఘంలో ఈ మండలంలో సహోదరి నయోమి సంపూర్ణము అదే రీతిగా ఆయన శారమ్మ ముగ్గురు ముందుగా ఆయన ఒక మంచి ఆలోచనలు ఈ యొక్క పరిచర్యను ప్రారంభించుకొని ఇద్దరుగా ముగ్గురుగా ఈరోజు ఎక్కువ మందిగా చూడగలుగుతూ ఉన్నాం. ఈ కృపను విస్తారపరుస్తున్నాను, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదే రీతిగా ఈ పరిచర్యలో చేరొచ్చినటువంటి మండల పాస్టర్స్ సతీమణి అందరిని బట్టి కూడా సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఈ దినంలో ఈ పరిచర్య జరగడానికి ఈ యొక్క ఏర్పాటును ఆతిథ్యాన్ని ఏర్పాటు చేసినటువంటి సమర్థుడు సహవాసాన్ని ఇప్పుడు ఆస్వాదించండి. సంఘ పాస్టర్ని తన భార్యను వారి పరిచర్యను మీరు దీవించుకుంటారు. ప్రత్యేకించి ఇప్పుడునైనా దేవుని కొరకు గొప్ప కార్యాలు చేస్తారు. మీరు మా జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తారనే ఆ గొప్ప దీవెన ఇప్పుడు ఈ పరిచర్యలో మీరు కనపరచమని ప్రార్థన చేస్తున్నాడు. నజరేయుడైన యేసులో వినయంగా ప్రార్థన చేస్తున్నాను.